ప్రాణాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు అస్సలు లెక్కలేదా? మినిమం ఫిట్నెస్ లేని బస్సుల్ని నడుపుతున్నాయా? మార్కాపురం బస్సు ప్రమాదాన్ని చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఎందుకంటే ఫిట్నెస్ లేకపోవడంతోనే బస్సు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. క్లీనర్ చెప్తున్న మాటలు వింటుంటే బస్సు ఎంత దారుణమైన కండిషన్లో ఉందో అర్థమవుతోంది. 13 మంది ప్రాణాలు తీసిన డొక్కు బస్సు గురించి మనం మాట్లాడుతున్నాము. TV9తో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు క్లీనర్ TV9తో మాట్లాడాడు. స్టీరింగ్ పట్టేయడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నాడు క్లీనర్. ప్రమాదానికి గంట ముందు కూడా బస్సుకి రిపేర్లు చేసినట్లుగా చెప్తున్నారు. సెన్సార్లు పనిచేయకపోవడంతో గంటల పాటు ఆగిపోయింది బస్సు. టిప్పర్ని తప్పించే క్రమంలో బస్సు కంట్రోల్ కాలేదని చెప్తున్నాడు క్లీనర్. ప్రమాద సమయంలోనూ కూడా సెన్సార్లు పనిచేయలేదు అని చెప్తున్నాడు. స్టీరింగ్ పట్టేయడం, బ్రేక్లు పనిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా క్లీనర్ చెప్తున్నాడు. 5:30 అలా అయినా 5:30 అయింది. మేము రన్నింగ్ అప్పుడే తిరుగుతున్నాం. 5:30 మధ్యలో టిప్పర్ కూడా మరి ఈ లైన్లోకి వచ్చింది. కొంచెం మన బండి కూడా కంట్రోల్ అవ్వలే. స్టీరింగ్ పట్టుకోపోయింది. స్టీరింగ్ స్టక్ అయిపోయింది సెన్సార్ వల్ల. బ్రేక్ కూడా ఆగలేదు అంటున్నాడు. అందరూ కొట్టాడు. నువ్వు ఆ సమయంలో మీరు ఎక్కడ కూర్చున్నారు? నేను డ్రైవర్ పక్కన క్లీనర్ సీట్లో కూర్చున్నా. ప్రమాదం జరగగానే డ్రైవర్ మరి దూకి వెళ్ళిపోయిందా? డోర్ దిగేసి వెళ్ళిపోయాడు. నేను ముందు అద్దం నుంచి పడ్డా. ఎట్లా డ్రైవర్కి ఆయన దెబ్బలు తగిలినాయా? డ్రైవర్ని ఎందుకు గమనించలే. ఇంకా బస్సు డ్రైవర్ కూడా ఇదే మాట చెప్పాడన్నారు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. బస్సు స్టీరింగ్ పట్టేయడంతోనే ప్రమాదం జరిగినట్లుగా డ్రైవర్ చెప్పాడన్నారు. ప్రమాదానికి ముందు కూడా బస్సు గంట పాటు ఆగిపోయిందన్నారు జేసీ. బస్సు ఒక 1 అవర్ ముందు కూడా వేరే ప్లేస్లో ఆగిపోయింది. అది ఆగిపోతే అక్కడ ఒక 1 అవర్ పట్టింది. వాళ్ళు దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకొని బయలుదేరుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఆ టర్నింగ్లో కొంచెం అప్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఈ ఎక్కే క్రమంలో బాగా స్పీడ్గా వస్తున్నాడు. స్పీడ్గా వచ్చేటప్పటికి అక్కడ స్టీరింగ్ రాడ్ స్టక్ అయిందని చెప్తున్నాడు. స్టీరింగ్ రాడ్ స్టక్ అయ్యి ఇంకా వెళ్ళి నేరుగా ఎదురుగా వస్తున్నటువంటి లారీని గుద్దేశాడు. ఆ లారీ కూడా పడిపోయింది కంకర్తో సహా. అదే బస్సు కూడా ఇట్లా అడ్డం తిరిగింది అన్నమాట. ఇంకా ఎమ్మట అంత ఫోర్స్కి వెళ్ళి గుద్దింది కాబట్టి ముందు ఆ లారీకి ఉన్న టైర్స్ ప్రభావం ఏమో సైడ్ ఉన్నది, దానివల్ల ఏమో బర్న్ అయిపోయింది. మొత్తం అంత సడన్గా బర్న్ అయిపోయిందండి. డ్రైవరు కండిషన్ ఎందుకంటే అంతకుముందు 1 అవర్ ముందే ఒక చోట టీకి ఆపటం, అక్కడ బస్సు రిపేర్ అయితే అక్కడ మళ్ళీ అది చేయించుకోవటం ఇదంతా జరిగింది. అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఆ డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి స్టక్ అయింది సార్, స్టీరింగ్ రాడ్ స్టక్ అయింది అని చెప్పాడు. ఎందుకంటే బస్సు మామూలుగా మనకి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కదా, బస్సు ఏంటంటే రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్ వెళ్తూ అదే ఆ అట్నుంచి వచ్చే వెహికల్ వీళ్ళు ఏదైతే లైన్లో వెళ్తున్నారో అటు వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. ఆ డ్రైవర్ తప్పించాడు కానీ బస్సు వెళ్ళి అలా కొట్టేసింది ఫోర్స్. బస్సు